హాయ్ సారీ, ఇక్కడికి వచ్చాము, హోటల్కి వచ్చాము. ఇదేం హోటలు? కొత్త హోటల్ మన కోసమే పెట్టారు. వర్ష, హలో, గుడ్ మార్నింగ్. మనం ఎక్కడికి వచ్చాము ఇప్పుడు? అమ్మా చైనా పైతంలే గారి బాగుంది. స్టార్ట్ చేసి 16 years అయిందనమాట. ఎవరికైనా 16 years అంటే ఉన్న వాళ్ళు ఈ హోటల్కి వస్తే వాళ్ళకి డిష్ ఫ్రీ. మా వాళ్ళకి సో యా వ్లాగ్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. యా మేమైతే వైజాగ్ వెళ్తున్నామండి. ఎందుకంటే మా పిల్లల నేషనల్స్ ఈసారి వైజాగ్లో వచ్చాయన్నమాట. మేము ప్రతిసారి చండీగఢ్ వెళ్ళడం, కోయంబత్తూరు వెళ్ళడం ఇవన్నీ మీరు చూసే ఉంటారు. ఈసారి వైజాగ్ అనమాట మా నేటివ్ ప్లేస్. అండ్ అక్కడ మా మామయ్య వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఈ వ్లాగ్లో ఏంటంటే మేము మా కారు ప్రయాణం ఎలా జరిగింది, అండ్ అక్కడైతే మా మరిది అండ్ మా ఆయన బర్త్డే కూడా జరిగాయన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. చూస్తూ ఉండండి. సో యార్ ఇప్పుడే మేము టిఫిన్ చేసామన్నమాట. పేట్ పూజ, వెరీ గుడ్. ఏంటి కడుపుకి పూజ చేసాము. ఎప్పుడు ఇట్లా మా పిల్లలు నేషనల్స్ అనేటప్పుడు చక్కగా వచ్చి మంచిగా నేను హెల్తీ ఫుడ్ తినాలి, ఫ్రూట్స్ జ్యూసెస్ తాగి మంచిగా ఉండాలని అనుకుంటాను. కానీ అక్కడ ఇడ్లీ, పూరి, దోశ ఇవన్నీ చూసినప్పుడు ఆగలేను అనమాట, తినేస్తూ ఉంటాను. నేను మాత్రం డైట్ ఫాలో అవుతాను. ఇట్స్ వెరీ గుడ్ గైస్. ఇదేంటి బావా? చెలక్కాయలు, జాంకాయలు, తేగలు ఇవన్నీ మేమే తింటాం. లంచ్ తినకుండా టైం అయితే చూడండి, టైం 1-12 అయితే ఇంకా లంచ్ తినలేదు, వీళ్ళకి తింటారట. ఎవరైనా ఏ ఇంట్రెస్ట్ పోతుంది. వైజాగ్ వచ్చేసాము, ఫుడ్ తింటాము, ఇంటికి వెళ్తాము, మర్చిపోతాము. నేను వీడియో తీసినప్పుడు ఏదో చెప్పొద్దు, ఓకే? నాకు నవ్వించొద్దు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనమైతే వైజాగ్ వచ్చేసాము. నిన్నంతా మేము తినడము, ఏ హోటల్కి వచ్చాము ఇవన్నీ చూపించాను కదా. సో మొత్తానికి ఏంటి సంగతి అంటే వైజాగ్ ఎందుకు వచ్చామంటే మా పిల్లల నేషనల్స్ కోసం వైజాగ్ వచ్చాము. వాళ్ళు ఆడే గేమ్ వచ్చేసి ఇన్లైన్ హాకీ అనమాట. సో ఆ గేమ్కి వచ్చేసి మనం వైజాగ్ వచ్చాము. వైజాగ్లో ఊడా పార్క్లో వీళ్ళ గేమ్ అయితే అవుతుంది. ఒక 10 days అయితే గేమ్ అవుతుంది అనమాట. సో వాళ్ళ గేమ్స్ ఎలా జరుగుతున్నాయి, ఏం సంగతి ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను అనమాట. చాలా బాగుంది, మంచిగా గ్రీన్గా చెట్లు మంచిగా ఉంది అనమాట, చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ పార్క్కి మనము హరిణి వస్తే వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఫస్ట్ టైం వచ్చారనమాట. అంటే వాళ్ళ ఫస్ట్ నేషనల్స్ ఇక్కడ వైజాగ్లోనే ఆడారు. అండ్ వైజాగ్ మన నేటివ్ ప్లేస్ కాబట్టి మనకి ఎటువంటి భయం ఉండదు, మన ఫుడ్కైనా దేనికైనా సరే. అదనమాట సంగతి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా చెప్పుకుందాం, మాట్లాడుకుందాం. చాలా బాగుంటుందంట, ట్రై చేద్దాం. స్మెల్ బాగుంది. గైస్ యాక్చువల్లీ మేము మా మామయ్య వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నామన్నమాట. మామయ్య అంటే మా అమ్మ వాళ్ళ సొంత బ్రదర్ అనమాట. సో ఇంకా ఈ పిల్లలు కొన్ని ప్రాబ్లమ్స్ అలా ఉండడం వల్ల మేము సపరేట్ రూమ్ తీసుకున్నాము. అయితే అక్కడ వైజాగ్లో ఉన్నన్ని రోజులు అంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, మా పిల్లల ఫ్రెండ్స్, వాళ్ళ డాడీస్తో అలా కలిసి ఉండడం అనమాట. వాళ్ళు ఇట్లా చికెన్ అట్లాంటివి ఏం తినరు అనమాట, ఓన్లీ వెజిటేరియన్స్. సో అందువల్ల ఏంటంటే మేము అక్కడ ఫుడ్ అయితే ఎలా ఎంజాయ్ చేసామంటే ఫుల్ పప్పు, చారు, కూర, అక్కడ ప్రతి
ఒక్క దగ్గర కూడా ఒకటి సుబ్బయ్య గారు హోటల్ అంటే ఒకటి కళ్యాణి మెస్ అనేసి చాలా చాలా బాగుందన్నమాట. ఇంకా ఆ ఫుడ్ అయితే మేము రోజు మధ్యాహ్నం పూట మాత్రము అసలు అసలు ఆ కర్రీస్ నెక్స్ట్ చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ అక్కడ చాలా మంచి లెసన్ ఉన్నాయని చెప్పి నాకు ఇప్పుడే అనిపించింది. అంటే వైజాగ్ మేము ఉంటాం, మామ వాళ్ళ ఇంట్లో ఉంటాం అంటే కానీ ఇంకా ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ బీచ్ వచ్చేసి అయితే మా స్టేట్కి రూట్ అనమాట. అండ్ ఏ రోజు అయితే మేము వెళ్ళామో అదే రోజు మొత్తం వీళ్ళకి కిట్ ఉందా లేదా అని మొత్తం చెక్ చేస్తారనమాట. అంటే నీ ప్యాడ్స్, హ్యాండ్ కప్స్ అవన్నీ ఉన్నాయా లేదా అనేసి చూస్తారనమాట. సో అదంతా అయిన తర్వాత ఇక్కడైతే మా హరిణి మ్యాచ్ ఆల్రెడీ అయ్యింది. సో ఈ రోజు అయితే ఆ రోజు అయితే December 7th అనమాట, మా హస్బెండ్ బర్త్డే అండ్ ఆల్సో మా మరిది బర్త్డే అనమాట. మీకు ఆ మరిదిని కూడా చూపించాను. అంటే అతని పెళ్ళి వ్లాగ్ కూడా తీశానమాట, ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా అదైతే మేము ఇక్కడ బీచ్ పక్కన మంచిగా సెలబ్రేట్ చేద్దాంలే అనుకున్నాము. ఇంకా బీచ్ దగ్గర కలుద్దామని చెప్పాము. అండ్ మా సిస్టర్, మా తోటికోడలు వాళ్ళు ఏంటంటే కేక్, కొన్ని గిఫ్ట్స్ అలా తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారనమాట. సో ఇక్కడైతే ఆ గెట్ టుగెదర్ నడుస్తుంది. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా గుర్రాన్ని ఎక్కి భలే ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి మా చిన్న నిషి పాప. అయ్యి బాబాయ్ ఎన్ని మాటలు మాట్లాడుతుందంటే బాబాయ్ నోటికైతే తాళం వేయిస్తేనే అది ఇంకా ఆగుతుందనమాట. అన్ని మాటలు మాట్లాడుతూనే ఉంటుంది. అదే కదా నీ ఆట ఎవరినైనా ఓదమంటే అందరికీ లేడు. అక్కలు అక్కడే ఉన్నారు పదా. పోయింది మళ్ళీ రాయు. ఇక్కడ బాగుంది. వ్లాగ్ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. కింద పెడదామా? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ హ్యాపీ బర్త్డే. ఏమైంది వీడియో ఆన్ చెల్లించే ఎప్పుడు జరిగేది అదే, ఎప్పుడు జరిగేది అదే. అదే కదా అంత అయిపోయిన తర్వాత నీదే ఇగో సో చెప్పాను కదండి, మా మామయ్యకి 2 కొడుకులు అనమాట. ఈ పెద్ద అబ్బాయి ఇంకా బ్లూ షర్ట్ క్యాప్ వేసుకున్నాడు కదా, ఆ అబ్బాయి చిన్న అబ్బాయి. సో ఈ అబ్బాయి పెళ్ళి నేను మొన్న వ్లాగ్లో చూపించాను. అండ్ ఆ పెళ్ళికి మా ఆయన, నేను, అత్తయ్య, మామ మేమందరం కలిసి వెళ్ళామన్నమాట. వైజాగ్లో అలమండ్లో పెళ్ళి జరిగింది, ఒక పల్లెటూరులో. సో ఇక్కడ ఒక బిస్కెట్ కలర్ టీషర్ట్ వేసుకుంది కదా, తను వాళ్ళ వైఫ్ నీలిమ అనమాట. తన పక్కన బ్లూ వచ్చేసి మా సిస్టర్ కావ్య అనమాట. అంటే మా వాసు వైఫ్ అనమాట. సో ఇక్కడైతే కేక్ కటింగ్ అండ్ అక్కడ సముద్రం సౌండ్ ఇవన్నీ మేమైతే అక్కడ ఉన్నన్ని రోజులు ఇంకా ఇక్కడ ఎటు ఎక్స్ప్లోర్ చేయకుండా ఇంకా సముద్రాన్ని బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా సాయంత్రం పూట వీళ్ళు మ్యాచెస్ అయిపోయిన తర్వాత ఇంకా సముద్రం దగ్గరికి వెళ్ళి కొంచెం కూర్చొని అక్కడ ఏదైనా పాప్కార్న్, నెక్స్ట్ ఈ జొన్న పొట్లు, బజ్జీలు, మురి మిక్చర్ ఇవన్నీ తినేవాళ్ళం అనమాట. చాలా బాగా అనిపించేది మాకైతే. అండ్ ఇక్కడైతే గిఫ్ట్స్ వచ్చేసి కళ్ళద్దాలు తీసుకొచ్చారనమాట మా కావ్య వాళ్ళు. సో అదన్నమాట సంగతి. మీకు ఈ వ్లాగ్ కంపల్సరీ నచ్చుతుందండి, చూస్తూ ఉండండి ఫుల్ వ్లాగ్. నీకు లేవు, మాకున్నాయి, నీకు లేవు.
నిషిదా బాగున్నాయరా ఏదో చెప్పారు అక్కడ నాకు ఫ్రేమ్ చూపించి. సో ఇంకా మా ఆయన బర్త్డే, ఇంకా మా మరిది రాజు కనకరాజు బర్త్డే అనేసి మా అందరినీ డిన్నర్కి తీసుకెళ్లారనమాట. అది వచ్చేసి జమీందారీ హోటల్లో చాలా బాగుంటుంది, పాతకాలం లాగా జమీందారీ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి అట్లా పెట్టి ఉందన్నమాట. హోటల్ బాగుంది, ఫుడ్ అయితే ఇంకా బాగుంది, స్పైసీ ఉందన్నమాట. ఇంకా ఇక్కడైతే మా హరిణికి మ్యాచ్ కదండి, సో అందుకని ఇంకా వాళ్ళ డాడీ అయితే షూస్ వేసేస్తున్నారు. సో మాకు ఇదే వాళ్ళ నేషనల్స్ కాబట్టి మాకు అయితే కొంచెం టెన్షన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అదనమాట సంగతి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఇక్కడతో ఎండ్ అయిపోతుంది, ఎందుకంటే నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మైట్ బి మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలా అనిపించింది ఏం సంగతి అనేది కామెంట్ చేసి చెప్పేసేయండి. ఇక్కడైతే మా వాళ్ళు ఎవరో గెలిచినట్టున్నారు, సో అందుకని పేరెంట్స్ అంతా కలిసి మంచిగా గెట్ టుగెదర్ అయ్యి బాగా దాన్ని ఏమంటారు హ్యాపీ ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ కంగ్రాచులేషన్స్ చెప్పడం ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయన్నమాట. అదనమాట సంగతి. బాయ్. ఇప్పుడు ఫోటోలు ఎవరెవరు తీసారో గ్రూపులో పెట్టండి.